ఫైనలీ పోర్టబుల్ ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ అయితే కొన్నాను. ఇట్ ఈస్ 1 టీబీ. అండ్ లోకల్‌లో చూసాను షాప్స్‌లో. హెచ్‌డిడి ఉంది గానీ ఎస్ఎస్డి లేదు. క్రోమాలో కూడా చూసాను. క్రోమాలో కూడా ఓన్లీ సామ్‌సంగ్ ఉంది. అది 13,000 అనమాట. అండ్ శాన్‌డిస్క్‌ది అయితే లేదు. ఇంకా ఓన్లీ ఆప్షన్ ఆన్‌లైన్‌లో కొనడం. ఫ్లిప్‌కార్ట్ ఆర్ అమెజాన్. ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టాను. నెక్స్ట్ డే వస్తుందని చెప్పింది. బట్ ఆన్ టైమ్‌కి రాలేదది. ఇంకా అది క్యాన్సిల్ చేసి స్విగ్గీలో 10 మినిట్స్‌లో డెలివరీ అయింది. బట్ నో డిస్కౌంట్ అనమాట. 7,500 అలా కాస్ట్ పడింది. అండ్ దీస్ ఆర్ ద స్పెసిఫికేషన్స్. ఫస్ట్ పెట్టిన తర్వాత ఐ థింక్ ఐ ఆల్రెడీ అప్‌లోడెడ్ ఎ వీడియో రిగార్డింగ్ దట్ లైక్ ఫార్మాట్ చేయాలన్నమాట డిస్క్. ఏదో ఒక ఫార్మాట్‌లోకి డిఫాల్ట్‌గా ఎన్‌టీఎఫ్ఎస్ పెట్టుకోవాలి. అండ్ అలొకేషన్ యూనిట్ సైజ్ డిఫాల్ట్‌గా పెట్టుకోవాలి 4096 అండ్ కెపాసిటీ బై డిఫాల్ట్‌గా 1 టీబీ రాదు ఫుల్‌గా 931 జీబీ వస్తుంది. ఆ డీటెయిల్స్ చూసుకోవచ్చు. అండ్ చూసుకున్న తర్వాత లైక్ ఇలా ఫార్మాట్ చేయాలన్నమాట. రైట్ క్లిక్ ఇస్తే జస్ట్ ఫార్మాట్ అనేసి ఆప్షన్ వస్తుంది. ఇక్కడ స్టార్ట్ అని కొడితే ఇక్కడ ఫార్మాట్ అని వస్తుంది. జస్ట్ ఓకే కొట్టిన తర్వాత ఫార్మాట్ కంప్లీట్ అనేసి వస్తుంది. ఓకే అని కొట్టాలి. ఏదైనా డేటా ఉంటేనే టైం పడుతుంది. ఏముండదు కాబట్టి కొత్త డిస్క్ కాబట్టి ఏముండదు. ఇప్పుడే ఒక కాపీ చేస్తున్నాను అనమాట. అంటే లోకల్ నుంచి ఈ ఎస్ఎస్డి డ్రైవ్లోకి. అది 800 ఎంబీపీఎస్ అనేది ఇచ్చారు కానీ బట్ నాకేమో ఇక్కడ 30 ఎంబీపీఎస్ కంటే పోవట్లేదు పైకి. ఆ స్పీడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు ఒకసారి కొంచెం రీసెర్చ్ చేయాలి ఆ స్పీడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఏం కదా అనేసి. హెచ్డిడి అయితే ఇంకా స్లోగా ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. అండ్ అది అవ్వడానికి అయితే చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ 140 జీబీ అట్లా ఉండింది. అండ్ ఇట్ టుక్ మోర్ దాన్ 1 అవర్ ఆర్ సంథింగ్. అంతా అయిపోయిన తర్వాత అంటే 2 డ్రైవ్స్ ఉన్నాయి. 2 కాపీ చేసుకునేసి తర్వాత మొత్తం ఫార్మాట్ చేసేసి అండ్ ఫైనల్‌గా ఇలా కొత్త ల్యాప్‌టాప్ అయితే వచ్చిందనమాట.